గాది వెంకటేశ్వర గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఈ పొత్తులకు సంబంధించిన అంశంపైన ఏమైనా క్లారిటీ ఉందా? కళ్యాణ్ గారు ఎప్పుడు కలుస్తున్నారు బాబు గారిని? ఏంటి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ప్లస్ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, జగదీష్ గారికి, ప్రసాద్ గారికి, రామకృష్ణ గారికి, మా వెంకటరెడ్డికి అందరికి కూడా నమస్కారం. పొత్తులు విషయం అనేది పూర్తిగా అధినాయకులు చూసుకుంటున్నటువంటి అంశం అండి. ఇది జరుగుతోంది, మీ అందరికి తెలుసు. మనం అన్నిత్యం మీరు వాచ్ చేస్తున్నారు కదా, జరుగుతుంది. 2-3 రోజులు నేను అనుకుంటా, ఒక 1 వీక్ 2 days లోపలే అది ఒక కొడుకు వస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే వన్స్ అనౌన్స్ చేస్తారు కదా, మేము పొత్తులు అని అనౌన్స్ చేస్తున్న తర్వాత ఖచ్చితంగా పొత్తులు మాట్లాడుకోవాలి, టైం తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ లో ఉన్నారు 3 పార్టీలు కూడా, ఆ ప్రాసెస్ లో ఉన్నాయి, మన అందరూ తెలిసిందే. అది ఇవాళ రేపా అనేది ఏదైనా కానీ రాజకీయ పార్టీలుగా ఆ రెండు పార్టీలు పెద్ద పార్టీలు మాత్రం కూడా ఒక అవగాహన లేకుండా ఉండదు కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినట్టుగా, ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కానీ ఒక అవగాహన లేకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. ఒక పాజిటివ్ ఆలోచనతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ వేలో వెళ్తుంది. ఖచ్చితంగా అది సఫలీకృతం అవుతుంది. ఈ తర్వాత ఖచ్చితంగా మాకు ఇన్ టైంలోనే వస్తాము, దాంట్లో ఎలాంటి కంగారు లేదు, ఎవరికి కూడా వేరేగా ఆలోచించాల్సిన అవసరం కూడా లే. ఖచ్చితంగా ఒక విధానపరమైన నిర్ణయాలతో మేము 3 పార్టీలు కలవాలనుకున్నప్పుడు కలుస్తారు. ఖచ్చితంగా అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, బీజేపీ వాళ్ళకి దేశ ప్రయోజనాలు ముఖ్యం. అలానే మాకు ఇప్పుడు ఏదైతే పొత్తు వెళ్తా ఉన్నాం, తెలుగుదేశం కూడా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. కాబట్టి మాకు ఖచ్చితంగా అవన్నీ చూసుకునే మేము ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తాం. ఏదైనా కానీ మాకు అల్టిమేట్ గా మాకేంటి, ఈ రాష్ట్రం తర్వాత దేశం, మాకు అభిప్రాయాన్ని. అంతేగాని మా పర్సనల్ ఎజెండాలు, మా పర్సనల్ గా పోస్టులు, నాకేదైనా ఉంటేనే నేను ఏదైనా సర్వైవ్ అవుతాను అనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలు కాదు. సో ఖచ్చితంగా ఒక మంచిగానే జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు గతంలో సరే ఎందుకు ఇటువంటి అనుమానాలు, ఇటువంటి చర్చలు ఎందుకు వస్తున్నాయంటే, గతంలో నాకు గుర్తుంది జనసేన టీడీపీ సమన్వయ కమిటీలు సమావేశాల సందర్భంగా ఇకపై ఏ కార్యక్రమం చేసినా మన ఇద్దరం కలిసే చేయాలి, 2 జెండాలు ఉండాలి, 2 నాయకులు ఉండాలి, కలిసి పనిచేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఉద్యమమైనా, పార్టీ కార్యక్రమమైనా, ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా. బట్ అది కనపడట్లా. లేదండి, అది లేదు. అన్ని సార్లు కూడా ఏ కార్యక్రమం అనగా అంటే ఇప్పుడు మేము కలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కార్యక్రమం ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఉంటుంది. ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేది. సో దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం, కలిసే చేస్తున్నారు. అన్ని సార్లు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమంలో కలిసి వెళ్తున్నారు. అట్లా మేము ఏదైనా చేసినా కానీ వాళ్ళని పిలుస్తున్నాము. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అన్ని సార్లు కూడా కలిసి వెళ్తున్నారు. కదలరాని 17-18 మీటింగ్లు పెట్టారు సార్. ఆ మీటింగులకి మీరు ఉమ్మడిగా 2 పార్టీలకు సంబంధించిన గుర్తులతో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొన్ని మీటింగ్స్ కి కళ్యాణ్ గారు అటెండ్ అవుతారని కూడా చెప్పారు. 17 మీటింగ్లో ఒక్క మీటింగ్ లో కూడా కళ్యాణ్ గారు కనపడలా. నారా లోకేష్ గారు ఇప్పుడు ఇండివిజువల్ గా శంకరరావు పేరుతో ఆయన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ 14 నుంచి కళ్యాణ్ గారు సపరేట్ కార్యక్రమాలు ఇస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఒక అంబిక్విటీని క్రియేట్ చేయట్లా? ఏం అవసరం లేదు. ఎందుకంటే కదిలరాలో ఏ జిల్లాలో పెడితే ఆ జిల్లా కేడర్ అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అట్లా నిన్న శంకరాము చూడండి, నిన్న శంకరాము స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన దగ్గర చూడండి, మా నాయకులు ఇద్దరు కూడా అక్కడ కనిపించారు. స్టేజ్ మీద మీరు చూడండి ఒకసారి, మా నాయకులతోనే అది స్టార్ట్ అయింది. అక్కడ కూడా కలిసి వెళ్తున్నాం. అలాంటిది ఏమి లేదు, అంబిక్విటీ దాని గురించి ఆలోచించాల్సిన ఏమి లేదు. ఖచ్చితంగా అన్ని సార్లు కలిసి వెళ్తున్నాము, ఎలాంటి ఇదేమి లేదు. మిగిలింది ఏంటంటే సీట్ల ప్రకటన చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు క్యాంపెయిన్ వాళ్ళు చేసుకుంటుంటారు, అక్కడి నుంచి కూడా వెళ్తుంటారు. రాకదలరా సభకి అవకాశాన్ని బట్టి వస్తారని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఫిక్స్డ్ గా పవన్ కళ్యాణ్ గారు రాకదలరా సభలో ఉంటారని చెప్పి ఎక్కడ చెప్పలేదండి. అదేమి ఫిక్స్డ్ కార్యక్రమం కాదు. ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు చంద్రబాబు గారు. సో అవకాశం ఉన్న కాట కలుద్దాం అనుకున్నారు. మా నాయకుడికి అవకాశం కుదరలేదు, కలవలేదు. కానీ ఖచ్చితంగా రానుండే ఉండదు, ఉమ్మడిగా సభలు పెట్టి తీరుతాం. ఉమ్మడిగా ఉంది తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మేము కానీ కలిసి ఉమ్మడిగా సభలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ మాట మీరు ఒక్కలే చెప్తున్నారు. కాదు సార్, అటు తెలుగుదేశం వాళ్ళు బలంగా బీజేపీ వస్తుందని చెప్పట్లా, బీజేపీ వాళ్ళు బలంగా టీడీపీతో వెళ్తామని చెప్పట్లా. మీరు ఒక్కరు మాత్రం ఆ బ్రిడ్జ్ వేస్తారు, మీరు ఒక్కరు గ్యారెంటీగా 3 పార్టీలు వెళ్తామని చెప్తున్నారు. ఇప్పుడు మాకున్న అవగాహన కొరకు ఒక మంచి ఆలోచన వెళ్తున్నాం కాబట్టి అది కలిసి వెళ్తుందని మేము నమ్ముతున్నాం. కలిసే ఉమ్మడిగా ఖచ్చితంగా సభలు ఉంటాయి, ఖచ్చితంగా కలిసే ఎలక్షన్ చేస్తాం కూడా. దాంట్లో ఎలాంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం లేదు, అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట మీడియాకి ఉంటుంది, మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు బ్రేకింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ మాకైతే మేము ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాము. ఆ దృఢ నిశ్చయం కోసం ఖచ్చితంగా
పాజిటివ్ గానే వాళ్ళు థింక్ చేస్తారు, ఆలోచన విధానం ముందుకెళ్తాం. సో ఇప్పుడు నారా లోకేష్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మాట్లాడిన మాటలకు వ్యాఖ్యలకు జనసేన మద్దతు కూడా ఉందా? చూద్దాం సార్, అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, ఆ ప్రాంతంలో అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ తెలుసు కాబట్టి, ఆ భావోద్వేగానికి లోనై ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా. అక్కడ ఆ మాట్లాడిన దానికి ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటాం, వేసుకోకుండా ఏమి ఉంటాం కదా. మేము మొదట స్టార్ట్ చేసింది మేమే అక్కడ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని మేము దాని మీద చాలా గందరగోళం చేశాము, సభలు పెట్టాము, చాలా ఏంటంటే మీకు తెలుసు. అక్కడ నుంచి అన్ని పార్టీల వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, అధికార పార్టీల వాళ్ళు కూడా మేము కూడా దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దనే మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోరుతామని ఆడు చెప్పారు. అందరి భావన కూడా అది ఇంటాక్ట్ ఉండాలన్నదే. రేపు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా దానికి అన్ని ఆర్జిస్ గారు అడుగులేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ డీఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ చూసుకుంటా, ఇంకోటి చూసుకుంటే ఏదైనా కానీ ఏ ప్రాంతానికి కావాల్సింది ఆ ప్రాంతానికి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా పోరు కదా. ఆ ప్రాంతం ఏ ప్రాంతానికి ఏది అవసరమో అది చేస్తారు తప్పితే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏ ప్రాంతానికి ఏది అవసరమో అది చేస్తారు. అంతేగాని ఏదో జమ్మూ కాశ్మీర్ లో అవసరమైన ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయలేరు, ఆంధ్ర రాష్ట్రంలో అవసరమైన జమ్మూ కాశ్మీర్ ఇంప్లిమెంట్ చేయలేరు. ఖచ్చితంగా ఉంటుంది ప్రయారిటీ. ఏ ప్రాంతం ప్రయారిటీ ఆ ప్రాంతం ప్రయారిటీ కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా మాకు కూడా ఉంది, ఆ విధంగా వెళ్తాము. ఎక్కడా కూడా దీంట్లో ఏదో గొడవలు అయిపోయి ఆయన ఏదో ఒక మాట వేశాడు కాబట్టి దానికి మేము మద్దతు ఉందా, బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారా, రేపు ఏం జరగబోతుంది అనేది చూద్దామండి. ఏదైనా అల్టిమేట్ గా ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీ ఒక మాట మాట్లాడిందంటే అది ఆ ప్రజల కోసము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ప్రాంతానికి మంచి చేయాలని ఆలోచనతో మాట్లాడతారు ఎవరు కూడా. ప్రశాంతంగా మనం పీకాల్సిన అవసరమే ఉండదు. ఖచ్చితంగా ఆలోచించుకుని వెళ్తాం. రైట్ సార్.